తర్వాత ఆయనే నాకు బయలుపరిచాడు. దేవుడు ఎవరు అంటే భూమిని ఆకాశాన్ని మనుషుల్ని చేసినవాడు, మనుషులు చేసినవాడు కాదు. అలాగే దేవుడికి కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఉండకూడదు. అంటే ఆళ్ళు ఏళ్ళు, ఆ కులము ఈ కులము, మగవాళ్ళు ఆడవాళ్ళు. దేవుడికి సమానత్వం ఉండాలి. అలాగే దేవుడు పాపము లేనివాడై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. నేను పురాణాలన్నీ పరిశీలించి, బైబిల్ని పరిశీలించి, ఈయన నిజమైన దేవుడని పరీక్షించి నమ్మి ప్రకటిస్తున్నాను. అందుకే నా మాటలు ఇంచుమించు ఈ సమయంలో 600 మంది అనేక ప్రాంతాల్లో వింటూ ఉంటారు. దాని ద్వారా అనేక కుటుంబాలు, యేసు ప్రభువులో లేని వారు కూడా నా మాటలు వింటూ ఉంటారు. నేను ఎప్పుడు మతం గురించి మాట్లాడను. చాలామంది రక్షణ పొందకపోవటానికి కారణం పాస్టర్లకి బోధించడం రాక, పాస్టర్లు స్వార్థపరులై ధనాపేక్ష గలవారై ఉండటం చేత యేసు ప్రభు అంటే అర్థం కాలేదు. నేను 2015 అక్టోబర్ 5వ తారీఖు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి కూటం జరిగింది. వాళ్ళ నాన్నగారు కూటం జరిగింది. వాళ్ళ పెదనాన్న వచ్చాడు అక్కడికి. తర్వాత నాతో మాట్లాడుతున్నాడు. చాలా బాగా చెప్పావమ్మా అని వాళ్ళ పెదనాన్న నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోపల అక్కడ పాస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాడు, మా ఊడు మాట్లాడింది బాగుంది అంటున్నాడు. ఎందుకంటే మతం ప్రకటించడం ప్రమాదకరం. ఇది ఒక మతం అనేటప్పటికీ అందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఇది మార్గం అని ప్రకటించాలి, ఇది సత్యం అని ప్రకటించాలి. ప్రకటించడంలోనే లోపం. అలా ప్రకటించడం వల్ల ఈ రోజు వరకు మనం 460 మందికి రక్షణ ఇవ్వగలిగాం. కాబట్టి ఈ పరిశుద్ధ బాబు గారు కుటుంబంలో ఇంచుమించు 9 మంది రక్షణ పొందారు. ఆ 2015 అక్టోబర్ రాత్రి ఉదయం కూటమి వాళ్ళ అమ్మాయి మరణావస్థలో ఉంది. ఈరోజు ఎంత మంచి హడావుడిగా ఉంది, కూర్చుంది. ఆ రాత్రి గడుస్తుందో లేదో, మన్నాడు కూటం జరుగుతుందో లేదో అనుకున్నాం. అంటే నేను అనుకున్నాను ఆ రాత్రి గడుస్తుందా. మరి ఈరోజు ఆవిడ ఎంత ఆరోగ్యంగా మనవలతో ఆడుకుంటూ ఉండటానికి కారణం 100% యేసు ప్రభువే. అయితే ఈ అబ్బాయికి ఒక సందేహం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న మా జీవితంలో మరి మా నాన్నకి ఎందుకు ఎలా జరిగిందనేది ఆ అబ్బాయి మనసులో ఉండిపోయింది. కానీ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఎవరు తప్పించలేరు. ఒక సమయం అంధకార గడియ అని ఉంటుంది. ఆ సమయంలో మరణం సంభవిస్తుంది. మొన్ననే ఒక పెద్ద పాస్టర్ గారు మోటార్ సైకిల్ నుంచి పడిపోయి చచ్చిపోయాడు. పాస్టర్ గారు ఎందుకు చచ్చిపోవాలంటే అది సమయం, దాన్ని ఎవరు తప్పించలేరు. ఆ మరణ సమయం యేసు ప్రభు అన్నాడు, ఇది అంధకార గడియ అన్నాడు. ఒక్కొక్కసారి దాన్ని బట్టి మనం దేవుడి మీద వ్యతిరేకత ఉండకూడదు.
మరి అదే సందర్భంలో వాళ్ళ పిన్ని గారు, వాళ్ళ పెద్దమ్మ గారు బతికారు. పరిశుద్ధ బాబు గారు కూడా చాలాసార్లు అనారోగ్యానికి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిలదొక్కున్నాడు. బైబిల్లో ఉంటుంది, ఈ భూమి మీద ఈ ఆత్మ ఎంతకాలం ఉండాలని ఉంటే అంతకాలమే ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆ అబ్బాయి హృదయంలో అదొక ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ రోజుల్లో కమ్మవారి కుటుంబాల్లో వివాహాలు చాలా కష్టం. ఎంత కష్టం అంటే నా దగ్గరే 10 మంది ఉన్నారు. అందరూ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అయినా వివాహాలు అవ్వట్లేదండి. ఏ కులమైనా పర్వాలేదని అంటున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ముందుకు సాగటం లేదు. వివాహం కూడా దేవుడే చేయాలి, దేవునిస్తూ. కాబట్టి ఆ వివాహం ఎంతో వచ్చినప్పుడల్లా మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి అని ఎంతో ఆవిడ ప్రాధేయపడటం, మనం ప్రార్థన చేయటం, ఈ విధంగా వివాహం జరగడం చాలా సంతోషం. అది దేవుడే చేశాడు. మనం ఎప్పుడు కూడా రక్షణ పొందమని కానీ, యేసు ప్రభువుని తెలుసుకోమని కానీ, వచ్చేయమని కానీ బలవంతం చేయకూడదు. బలవంతంగా వచ్చింది బలవంతంగానే ఉంటుంది. మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి రావాలి. దాని గురించి మనం చేయవలసింది ప్రార్థన, అంతేగాని ఉదాహరణకి మన ప్రవర్తన బట్టి వారు దేవుళ్ళలోకి వస్తారు. ఇప్పుడు కోడలు అత్తగారి ఇంటికి వెళ్తుంది, తల్లిని మరిపించే ప్రేమ అత్తగారు చూపించాలి కోడల మీద. తన కూతుళ్ళ మీద ఉన్న ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ కోడల మీద చూపించాలి. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, తల్లిని తండ్రిని విడిచి మీ దగ్గరికి వచ్చింది. కాబట్టి తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి, ఓహో యేసు ప్రభు పిల్లలు ఇంత ప్రేమగా ఉంటారా అని గ్రహించి దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈరోజు మనం ప్రేమను చూపించగలిగితే దేవుణ్ణి తెలుసుకుంటారు. చాలా గొప్ప మాట ఒకటి మీకు చెప్తాను. ఈరోజు యేసు ప్రభుని చర్చిలోకి వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఒక 100 కోట్లు ఉంటే 850 కోట్ల మంది ఉన్నారు ప్రపంచం జనాభా. ఒక 100 కోట్ల మంది ఇలా బైబిళ్ళు పట్టుకుని చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఉంటే 200 కోట్ల మంది బైబిల్ పట్టుకోకుండా యేసు ప్రభువుని నమ్మిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. చేత మనం ఆ హృదయాన్ని మనం గమనించలేం. దేవుడు పైకి చూడటం, లోపలికి చూస్తాడు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ యేసు ప్రభు పిల్లలు కాదు, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ యేసు ప్రభు పిల్లలు కాదు. మరి ఎవరు యేసు ప్రభు పిల్లలట? ప్రేమ, క్షమ, పరిశుద్ధత. యేసు ప్రభు పిల్లలు ఎవరో తెలుసా? మొదట లక్షణం ప్రేమ. చెప్పండి, ఎవరిని? అందరినీ. 2 క్షమ. ఎవరిని? మన పట్ల అపరాధం చేసిన వాళ్ళు కూడా క్షమించడం. 3 పాపం చేయకూడదు. దేవునిస్తూ ఈ 3 చూస్తాడు. రేపు శిక్ష వేసేటప్పుడు కూడా వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారా నమ్ముకోలేదా అని చూసేదానికి ముందు ఈ 3 చూస్తాడు లక్షణాలు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకునే ఏళ్లలో లేదా నాలో మనకు ఆ లక్షణాలు లేవనుకోండి, మనం వెళ్ళేది నరకానికే. వింటున్నారా? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు, బైబిల్లో ఉన్నది పాటించేవారు పరలోకం వెళ్తారు. దేవుని స్తోత్రం.
ఇది మనం గ్రహించవలసింది. కాబట్టి ఆ పిల్లల గురించి ప్రార్థన చేద్దాం అందరం. ప్రేమగల తండ్రి, చక్కని వివాహం మీరు చేశారు. మీకు తెలుసు ఎవరిని కలపాలో, ఏ కార్యం ఎప్పుడు చేయాలో మీకు తెలుసు. ఆ తల్లి ఎంతో ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేసినందువల్ల చక్కని అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం ఎంతో ఘనమైంది. ఈ వివాహం తర్వాత భవిష్యత్తులో మంచి గర్భఫలాలు, వారి వ్యవసాయం వ్యాపారముల ఆశీర్వాదము అన్నీ మీరు అద్భుతంగా జరిగించి వారిని దీవించి నడిపించమని, వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా రేపు ప్రయాణంలో తోడయుండి 23న బయలుదేరి వెళ్తున్న వారికి కూడా తోడయుండి అక్కడ కార్యక్రమాలు కూడా చక్కగా జరిగించి వారిని భవిష్యత్తులో మీ చిత్తమైతే వారి హృదయాలను పలకరించి మీ రక్షణలోనికి తప్పక నడిపించమని, మీ ఆత్మ ద్వారా బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువులో ఎప్పుడు కూడా ప్రార్థన వ్యర్థం అవ్వదు. ఎందుకంటే ప్రార్థన వినేవాడు, అన్నీ చూస్తున్నవాడు, ఆలకిస్తున్నవాడు, అద్భుతమైన విధానంలో మనల్ని నడిపిస్తాడు. 2014లో వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కింద కూర్చున్నప్పుడు గుర్తొచ్చాడు ఆయన. పాస్టర్ గారు, మరి స్థలం కొని ఆలయం కట్టాలనుకుంటున్నారంట కదా మీరు? అవునండి అన్నాను. ఒక 5,000 తీసి నాకు ఇచ్చారు. స్థలంలో వాడండి, తర్వాత మళ్ళీ నేను మందిరానికి అన్నిటికీ కూడా నేను తప్పకుండా చేస్తాను, మా గురించి ప్రార్థన చేయండి అన్నారు. ఆ మాట నాకు బాగా గుర్తుంది. మరి ఇలాంటి ప్రేమ గలవారు అందరూ ఇచ్చిన కానుకల మూలంగానేమో ఇంచుమించు కొన్ని కోట్ల రూపాయల మందిరం అక్కడ ఏర్పడింది. దేవుని స్తోత్రం. ఈరోజు అక్కడ ఒక గజం కొనలేం మనం. దాంట్లో నాని పాత్ర చాలా ఉంది. వీళ్ళందరూ చాలా సహకరించారు, గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా. ఎంతోమంది సహకారంతో ఆ కార్యం జరిగింది. చుట్టూ ఉన్న వారందరూ కూడా చర్చి కడుతున్నారేంటి అనుకుంటా ప్రతి పనిలో పాల్గొని గడ్డపార పట్టుకెళ్ళండి, పార పట్టుకెళ్ళండి, ఏంటి ఎంత సహకరిస్తున్నారు వీళ్ళు అంటే, వాళ్ళు అంటారు మీ శబ్దం బయట కనపడదు, ఆ పక్కనే తలపోటు వచ్చేస్తుంది మాకు అన్నారు. మన శబ్దం బయటికి వెళ్దు. దేవుని స్తోత్రం. బయటికి వెళ్ళే శబ్దం నిలబడదు, శబ్దం లోపలికి వెళ్ళాలి. మనం తీసుకునే మందు బయటికి వెళ్తే పని చేస్తుందో లోపలికి వెళ్తే పని చేస్తుంది? లోపలికి పోవాలి. యెహోవానగు నేను హృదయమును పరీక్షించువాడం. పైకి మనం ఎంత ప్రేమగా కనిపించినా లోపల అది లేదనుకో, దాని పేరు నటన, యాక్టింగ్. నటించేవారిని దేవుడు అంగీకరించడం. ఏ మాట అయినా ఏ చేత అయినా మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని స్తోత్రం. హృదయంతో చేయాలి కదా. పిల్లలు మంచోళ్ళు. నాకు తెలుసు ఈవిడ పిల్లలు 3 మంచోళ్ళే. ఆ మంచితనం అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. లక్షణాలు అంటారు, స్వభావాలు, అవి ఆటోమేటిక్గా వస్తాయి. జీన్స్. మంచోళ్ళు కాబట్టి ఈరోజు అందరూ అభివృద్ధి అయ్యారు. వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సాయం చేయండి అనే స్థితిలో ఒక్కళ్ళు లేరు. దేవుని స్తోత్రం. అది చాలు.
మనం చేస్తున్న పని అభివృద్ధి అవుతుంది. ఆ రోజు చూశాను, పొలం అంతా చూపించారు, వ్యవసాయం బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇంకా ఎంతో అభివృద్ధి అయ్యారు, ట్రాక్టర్లు అన్నీ. ఎప్పుడు ప్రతిదీ చెప్తూ ఉంటుంది, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. ఈరోజు కొన్ని మాటలు, దేవుడి మాటలు మనం చూద్దాం. త్రివేణి గారు కూడా రావటం ఆశ్చర్యం. టీచర్ గారా లెక్చరర్ గారా? ఇంకా టీచర్ గారు, నువ్వు ప్రిన్సిపాల్ అవ్వలేదా? అయిపోయావా? ఓకే. మీకా గ్రంథం. నేను ఎక్కువసేపు మాట్లాడిన, ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తుంటారు, ఇంకో 4 మాటలు చెప్పండి అని. తీపి ఎక్కువ తింటే ముఖం మొత్తుంది కదా. ఓకే. మీకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి 766 పేజీ. బైబిల్ అందరూ వేగంగా తీయలేరు, చేత ఒక 2 నిమిషాలు ఆగి చెప్పాలి. నన్ను రైల్వే స్టేషన్ నుంచి ఆయన తీసుకెళ్ళాడు బండి మీద. చెప్పాడు, మేము యేసుప్రభుని ఎరుగుతామండి అన్నాడు మీ అల్లుడు. ఓకే. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాను నడుగుచున్నాడు. చూసారండి, బైబుల్ ఎప్పుడు చక్కని మాటలు చెప్తుంది. కాకపోతే తీసుకోం మనం. వినడానికి అలవాటు పడ్డాం కానీ చేయటానికి అలవాటు పడలేదు. విని చేయనప్పుడు వినడం వేస్ట్, చెప్పటం వేస్ట్ కదండి. నేను నా దగ్గర ఉన్న 300 కుటుంబాలకి ఒకటే చెప్తాను, మీరు చెయ్యకపోతే చర్చికి రాకండి, వేస్ట్. బైబిల్ పట్టుకోకండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని చెప్పకండి. అది వద్దు. మీరు చేస్తే రండి, చేయకపోతే రాకండి. నేను చేసి చెప్తాను, ఆయన చేసి చెప్పాడు, మీరు చేసి చెప్పండి. ఆ మాటకు విలువ. ఇప్పుడు భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏం తెమ్మంటావు? ఏదన్నా తెస్తారు. డబ్బున్న వాళ్ళు ఏం తెమ్మన్నా తెస్తారు కదా. లేనివాడు కూడా దేవుడి దగ్గరికి ఊరికనే వెళ్ళడు. వాడికి ఉన్న దాంట్లో ఏదో పట్టుకెళ్తాడు. అంటే మనుషులు ఏం ఆలోచిస్తున్నారంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలి, ఏం పట్టుకురమ్మంటే అవి పట్టుకొస్తాం అంటున్నారు కదండి. దీన్ని సొమ్ము చేసుకోవచ్చు. పూజారులేమో అక్కడ, పాస్టర్లు ఎక్కడ. మీరు తెచ్చారనుకోండి, మీకు దేవుడు కార్యం చేస్తాడు. ఈ పిచ్చోళ్ళు పట్టుకుని వచ్చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏం తెమ్మంటున్నాడు అనేది చెప్పరు. దేవుడు డబ్బులు తెమ్మంటలా, దేవుడు కానుకలు తెమ్మంటలేదు. దేవుడికి కానుకలు ఎందుకు? 850 కోట్ల మందికి రోజు నీళ్లు, ఆహారం, గాలి ఆయన ఇస్తున్నాడు. ఆయనకేం కావాలి? దేవుని స్తోత్రం. దేవుడికి ఏం అక్కర్లేదు. దేవుడు పనిచేసే వాళ్ళకి మెయింటెనెన్స్కి దేవుడు అలా ఇప్పిస్తూ ఉంటాడు కానుకలు. సరే, నేను ఏదన్నా తెస్తాను కదా. ఈరోజు ఇక్కడ కూటమి పెట్టుకున్నారు, ఏదో అల్పాహారం ఏదో పెడుతున్నారు. పరిశుద్ధ బాబు భార్య గారిని కాకేసి, ఏంటమ్మా కుదరదు,
చికెను మటను ఫిష్ పెట్టమ్మా అంటే బాగోదు అనుకుని పెట్టేయచ్చు. ఇవి కాదు కావాల్సింది కదా. మా రాయుడు గారు అంటారు, మా బావగారు ఎక్కడ కట్టాడు మేడ. ఓ రోజు ప్రార్థన పెట్టాలన్నాను, చికెను మటను ఫిష్ అన్నాడు. అన్నాను, అయ్యే కదా మీకు కావాలన్నాడు. మాకు అక్కర్లేదు, మాంసం లేదు ముద్ద దిగదు అనుకుంటా మీ ఒళ్ళకి అన్నాడు. అంటే ఆయనకు అర్థమైంది ఏంటి? తిండి. పాస్టర్ గారు అంటే తిండి, క్రైస్తవులు అంటే తిండి. చూసారా, అసలైన యేసు ప్రభు ఎప్పుడు 2 రొట్టె ముక్కలు తినేవాడు. అది తెలియదు ఎవరికి. కాబట్టి ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, ఏం తెమ్మంటే తెస్తాను. దూడలను తెస్తాను, ఎత్తులు తెస్తాను, ఆవులు తెస్తాను, గొర్రెలు తెస్తాను, మేకలు తెస్తాను, పొట్టేళ్ళు తెస్తాను, డబ్బులు తెస్తాను, నూనె బుడ్డులు తెస్తాను, ఏది కావాలంటే తెస్తాను. ఏమండి, ఏది కావాలంటే తెస్తాను అన్నప్పుడు తెచ్చేమనొచ్చు కదండి. అమాయకత్వం కదా అది. ఏం తెమ్మంటారు చిన్నాన్నగారు అందనుకో త్రివేణి కదా. ఏదోనమ్మా కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుకుంటా బాగుంటుంది, ఒక ఐఫోన్ పట్టురమ్మా. ఐఫోనా? అది కూడా 2 లక్షలు తక్కువ ఉంటే బాగోదమ్మా. అయ్యి బాబోయ్, అనవసరంగా అడిగాను. మరి ఏం తెమ్మంటాం అంటే పట్టేసుకుంటారు ఇప్పుడు. కానీ దేవుడు చూడండి, ఇది మనుషులు అలా కోరుకుంటారు. మా బావగారు అడిగారు, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, ఏం కావాలి మూర్తి అన్నాడు. నువ్వే కావాలన్నాను. అన్నాడు, నువ్వే? నిజమా? నువ్వే వచ్చి కూర్చో పెళ్ళికాడ అన్నాను. సరే, నువ్వు సరిగ్గా చెప్తులేదని చెప్పి ఆడ చెల్లికి ఫోన్ చేశాడు. బావా ఇబ్బంది పడుతున్నాడు, ఏం కావాలి అని అడిగాడు. నువ్వే కావాలన్నా. మీ ఇద్దరం ఒకే పాణిలో ఉన్నారు. కాదు, మేమిద్దరం యేసుక్రీస్తు మార్గంలో ఉన్నాం. హల్లెలూయా. మాకేం అక్కర్లే, మాకన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, లోటేమీ లేదు కదా. నువ్వే కావాలి. మనం మన ఇంటికి ఎవరినన్నా రమ్మన్నప్పుడు ఏం తెస్తారో చూడకూడదు, వాళ్ళే కావాలి మనకి. ఒక ప్రశ్న వేస్తాం, మీరు బాధపడకండి. బాధపడతారని, బాధ పెట్టాలని చెప్పటం లేదు. ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ తండ్రి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. ఎన్ని కోట్లు ఇస్తారు ఆయనకి? వస్తాడా? మనిషి విలువైనడా, మనిషి తెచ్చే విలువైనయా? చెప్పండి, అవునా కదా? అంటే ఒక్కోసారి నేను ఇలా మాట్లాడినప్పుడు కొంతమంది బాధపడతారు, చనిపోయిన వాళ్ళని తలుచుకుని. అయితే దేవుడు అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనినా ఏమి ఇయ్యగలడు? హల్లెలూయా. 2,50,000 కోట్లు సంపాదించాడు ఒక ఆయన, చనిపోయాడు. ఏమి ఇవ్వగలడు? వాళ్ళ అబ్బాయి 2,50,000 కోట్లు ఇచ్చేస్తాను దేవుడా మా నాన్న ప్రాణం అంటే ఇస్తారా? ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తారో తెలుసా? మీరంటే మీరు కాదు, ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ తెచ్చే వాటిని, వాళ్ళ నగల్ని, వాళ్ళ కారుల్ని, వాళ్ళ అధికారాలని, వాళ్ళ హోదాలని, వాళ్ళ బిల్డింగుల్ని, వాళ్ళ ఇంటికి వెళ్ళినమ్మా ఏం బిల్డింగ్ కట్టారమ్మా, ఆ మెడలో వేసింది నగలు ఎక్కడ చేయించిందో కానీ వీటి గురించి మాట్లాడుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, మనిషిని ప్రేమించండి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? మనిషి కన్నా గొప్పది కాదు సంపద. ఇంకో మాట బైబిల్ తెచ్చింది, ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనమేమి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది 0. హల్లెలూయా. కాబట్టి మనిషిని డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, ఇవాళ మేము 3 బతుకున్నాం. ఎవరండి 3? నేను, లక్ష్మీ, జయ.
చిన్న పిల్లలు మేము ముగ్గురం, పక్కన మా నాన్న ఫోటో దిగాం. ఆ ఫోటో ఇప్పటికీ ఉంది. ముగ్గురం చిన్నపిల్లలు, ముగ్గురం బతుకున్నాం. చెప్పండి, మేము ముగ్గురం బతుకున్నాం. లక్ష్మి వస్తుంది, జయ వస్తుంది, మాట్లాడుకుంటాం, ముగ్గురం బతుకున్నాం. దానికన్నా సంపద ఏం కావాలంటారు? దేవుని స్తోత్రం. దానికన్నా గొప్పదేం కావాలి? జీవించున్నామండి మేము. వయసు చాలా అయిపోయింది మాకు, జీవించున్నాం. జీవం అన్నిటికంటే ఉత్తమమైనది. దేవుని స్తోత్రం. ఈ జీవితానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా రాదు. ఓకే, కాబట్టి దేవుడికి ప్రేమ కావాలి, దేవుడికి హృదయం కావాలి, దేవుడికి భయపడే భక్తులు కావాలి. దేవుని స్తోత్రం. భయపడాలి దేవుడు అంటే. భయపడితే ఏం చేయరు? మోసం చేయరు, పాపం చేయరు, వ్యభిచారం చేయరు, తప్పు చేయరు, తాగరు, తిరగరు. దేవుడు అంటే భయం ఉంటే పాపం చేయరు, మోసం చేయరు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టరు, ఒకరినొక రకంగా మాట్లాడరు, వీళ్ళు లేనోళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు అని చూడరు కదండి. ఇప్పుడు ఏం కావాలి అని అడిగినప్పుడు 4 విషయాలు చెప్పి 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఇప్పుడు ఎక్కువ టైం చెప్పను, మ్యాక్సిమం 30-40 నిమిషాలు. ఏది ఉత్తమమో అది చెప్తున్నాను విను. దేవుడు అంటున్నాడు భక్తుడితోటి, మధ్యలో వాళ్ళు గడు వదిలేయండి. దేవుడికి కావలసిందట న్యాయము. చెప్పండి, అందరూ చెప్పండి. న్యాయము. 2 కనికరము. చెప్పాలి, కనికరము. 3 ప్రేమ. చెప్పు, దీన మనసు. 4 చాలు, వెళ్ళిపో అన్నాడు. దీంట్లో ఏదైనా డబ్బుతో సంబంధం ఉందండి? తిండితో సంబంధం ఉందండి? బంగారంతో సంబంధం ఉందండి? ఉందమ్మా? చూసారండి, వింటున్నారా? ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తున్నాను నేను. పాస్టర్ గారు ఫోన్ చేశారు, 3 రోజులు అక్కడ ఉండాలి నేను. సార్ మీరు ఏం తింటారా అన్నాను. అన్నాడు, మీరేం తింటారా అన్నాను. అలా కాదండి, మీరేం తింటారో అది నేను తింటాను. దేవుని స్తోత్రం. నాకు సపరేట్గా ఏం చేయక్కర్లా. ఇప్పుడు ఒక మనిషి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి భారం కాకూడదు, బరువు కాకూడదు. ఒకసారి మేమిద్దరం జనకవరం వెళ్ళాం. ఒక పెద్ద మేడ, బాగా వాళ్ళందరూ పిల్లలు అమెరికాలో ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. మా ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకోలేదు, కానీ ఆ మేడ మాకు ఉండటానికి ఇచ్చారు ఇద్దరికి. ఆవిడ పొద్దున్న టిఫిన్ నేనే పెడతాను, మీరేం కష్టపడకండి అని వాళ్ళతో చెప్పింది. పొద్దున్న ఆవిడ 5ంటికి లేచిపోయి ఆడవాళ్ళు పాలు తీసేస్తారు. అక్కడ గుంటూరు దగ్గర ఆడవాళ్ళే వ్యవసాయం చేసేస్తారు. అది పాలు గీళ్ళన్నీ ఆడ తీసేస్తారు. మగుడేమో బయట ఏదో పని మీద వెళ్తాడు. ఆవిడ వంటగదిలోకి వెళ్ళి ఈవిడ చేత మొదలెట్టింది. 3 రోజులు కూడా వంటగదిలో ఆవిడతో పాటు ఈవిడ ఆవిడకన్నా ముందు చేసేస్తుంది. ఆవిడ మా కూడా వాక్యం వినటానికి వచ్చింది మమ్మల్ని చూసి. దేవుని స్తోత్రం. అసలు ఎంత తేడా వచ్చేసింది. ఆవిడ దర్జాగా కూర్చుని, టిఫిన్ టైం అయింది, ఇంకా తేలేదు. ఎవరు తేవాలి టిఫిన్ నీకు? నువ్వు కూడా వెళ్ళు వంటగదిలోకి, చెయ్యి. దేవుని స్తోత్రం. అది సపోర్ట్. ఒక పని 2-4 పంచుకుంటే పని సులువైపోతుంది.
అది ప్రేమ. అది ప్రేమ. ఇక్కడ మొట్టమొదటిది న్యాయం. న్యాయం. న్యాయం అంటే ఏంటి? ప్రతి విషయంలోనే న్యాయం, అన్ని విషయాల్లోనే న్యాయం. భర్త, పిల్లలు, ఉద్యోగం, బంధువులు, తల్లిదండ్రులు, అత్తమామలు. సాధారణంగా అమ్మ మీద నాన్న మీద ఉన్న ఇష్టం మామగారి మీద అత్తగారి మీద ఉండదు. అమ్మ నాన్న మీద ఉన్న ఇష్టం అత్తగారు మామగారి మీద ఉండదు కదా. అలాగే భార్య తరపున వచ్చే బంధువుల మీద ఉన్న ఇష్టం భర్త తరపున వచ్చే బంధువుల మీద ఉండదు. ఈ న్యాయం అంటారా? వాళ్ళనే ప్రేమించు, వీళ్ళనే ప్రేమించు, అది న్యాయం. అంతేనమ్మాయి, పెళ్లి కూతురా. న్యాయం అత్తగారు అమ్మ. పూర్వం భార్య తల్లిలాగా, భార్యలాగా, స్నేహితురాలాగా, మంత్రిలాగా ఉండమన్నాడు. భార్య కింద ఉండకూడదంట. ఒకవేళ మొగుడు కోపకిచ్చాడు అనుకో, పిల్లోడికి అన్నం తినిపించినట్టు మొగుడికి అన్నం తినిపించమంటున్నాడు తల్లిలాగా. అలాగే ఏదన్నా ఐడియా రాలేదనుకోండి, మంత్రిలాగా ఆలోచించి చెప్పమంటున్నాడు. భారీగా సంతోషింపజేయమంటున్నాడు. ఒకసారి చాలా చిరాగ్గా ఉన్నప్పుడు స్నేహంగా ఉండమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ 4 పాత్రలు ఉన్నాయి భార్యకి కదా. ఇది న్యాయం. ఇది న్యాయం. ఎందుకంటే మళ్ళీ నీకు పిల్లలు వస్తారు, నీకు కోడళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళు చెప్తారు నీ సంగతి కదా. చాలా చోట్ల ఇప్పుడు మా మామగారు అత్తగారు ఉన్నారనుకోండి, 4 ఆడపిల్లలు, ఒక మగ అబ్బాయి. మా అత్తగారికి 4 అమ్మాయిల మీద అబ్బాయి మీద మాత్రమే ఇష్టం ఉంటే ఎలాగండి? కోడల మీద 4 అల్లుళ్ళ మీద కూడా ఇష్టం ఉండాలి. ఉదాహరణ చెప్తున్నాను. మా అమ్మాయి మంచిది, మా అమ్మాయిలు మంచోళ్ళు, మా అబ్బాయి మంచోడు, కానీ మాకు దొరికిన అల్లుళ్ళు కోడలు మంచిది కాదు అందనుకుంది. న్యాయం అంటారా? మాట్లాడాలి. తలకాయలు ఊపేవాళ్ళు అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారా ఇళ్లలో? దేవుని స్తోత్రం. అలాగే ఎవరి దగ్గరైనా ఒక 5,000, 2,000, 3,000, 100, 10,000, 1,00,000 చేయబోతులు అప్పు తీసుకున్నాం. మళ్ళీ ఇవ్వాలండి? ఇవ్వక్కలేదా? ఇవ్వకూడదు అనేది న్యాయం. ఇప్పుడు ఇంకివ్వకూడదు, అది న్యాయం. ఒకవేళ అడిగారు అనుకోండి, కోపం. ఇంతకు అడుగుతున్నావు? ఇది న్యాయం అండి కదా. ఒక ఆస్తి దొంగిలించి నా ఆస్తి అనడం న్యాయం కాదు కదా. 2, భార్య కన్నా భర్త కానీ, భర్త కన్నా భార్య కానీ ముందు తినేయటం న్యాయం కాదు. సాధ్యమైనంత మటుకు కలిసి ఆహారం తీసుకోవటం న్యాయం. అంతే కదండి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు అంటున్నాడు, మొట్టమొదట నాకు కావలసిన అర్పణ నీ దగ్గర న్యాయం కావాలి. హల్లెలూయా. ఏముండాలి? న్యాయం. 2 ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. కనికరం. కనికరము అంటే అర్థం ఏంటి తెలుసా? జాలి. జాలి చెప్పాలి. జాలి ఎవరి మీద? అందరి మీద. ముఖ్యంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళ మీద, మంచం మీద పడి ఉన్న వారి మీద, పెద్దవారి మీద. పరిశుద్ధ్ బాబు గారు భార్య పెద్దోళ్ళు అయిపోయారు.
ఎందుకంటే మా చిన్నప్పుడు ఆడ పెళ్ళి అయింది, మేమే పెద్దోళం అయిపోయాం, వాళ్ళు ఇంకా బాగానే ఉన్నారు. మొట్టమొదట అన్నం వండినా ఏది వండినా మన ఇంట్లో ఏదున్నా ముందు ఆ పెద్దోళ్ళకి పెట్టాలి, తర్వాత మనం తినాలి. న్యాయమేనా? లేకపోతే లాస్ట్లో పెడదాం వాళ్ళకి? ఆలోచించండి. కనికరం, జాలి, అయ్యో పెద్దోళ్ళు అయిపోయారు పాపం. అలాగే కాస్త మెత్తగా వండి పెట్టాలి, గట్టి అయితే నవలలేరు, కష్టపడతారు. ఓకేనా? జాలి. అవసరమైతే ఆడ పడుకున్న తర్వాత కాళ్ళు నొక్కాలి, వాళ్ళ కాళ్ళు నొక్కాలి. నేను మా నాన్న తాగేసి వచ్చి పడుకునేవాడు మంచం మీద. రే అబ్బాయి అనేవాడు, కాళ్ళు నొక్కరా అనేవాడు. ఏం చేస్తాం? నొక్కివాడిని. తర్వాత నా మనవలు కూడా నాకు కాళ్ళు నొక్కుతూ మొదలెట్టారు కొన్నాళ్ళకి. దేవుని స్తోత్రం. జాలి, కనికరం. పోలే పాపం పెద్దోళ్ళు కదా. అలాగే కనికరం గురించి ఒక చిన్న మాట చెప్తాను. గొంగళి పురుగు మనకి చాలా చిరాకు. గొంగళి పురుగు అంటే చాలా చిరాకు మనకి కదా. అయితే గొంగళి పురుగుని అంటే పాము అంటే భయపడి పారిపోయారు. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చారు మా వాళ్ళు పాముకి భయపడి. కానీ గొంగళి పురుగు అంటే భయపడరు. చప్పని చీపురుతోటో దేనితో కొట్టేస్తారు గొంగళి పురుగుల్ని, కప్పల్ని, ఈ క్షేమల్ని అయితే ఇలా తుడిచేస్తారు. అంటే ఏం చేయబోయి కదా. పాము మొత్తం అక్కడ మనుషుల మీద నుంచి దూక్కుంటూ బయటకు వచ్చేస్తారు. అయితే ఈ గొంగళి పురుగు అంట బైబిల్ చెప్తుంది ఇలా కొడుతుంటే ఇలా చుట్టుకుంటుంటుంది. ఎందుకంటే నేనేం చేయలేను, నువ్వు బలవంతుడివి, నన్ను చంపేసినా నీ ఇష్టమే, పోనీ ఏదైనా ఒక పొలతో తీసి ఏ చెట్టు మీదో గోడ మీద నన్ను పెట్టేస్తే అలాగే వెళ్ళిపోతాను, నువ్వు నన్ను వదిలేస్తే నేను సీతాకోకచిలుక అవుతాను. హల్లెలూయా. ఏమవుతుంది అది? ఎంత అందంగా ఉంటుంది 46 రోజులకి. కానీ నువ్వేం చేస్తావు గొంగళి పురుగుని? ఎంత బలం, ఎంత సాహసం, గొంగళి పురుగుని చంపే అంత సాహసం. అది కనికరం. ఎందుకు అలాగా? ఆ పురుగుని చంపటం ఎందుకండి? ఆలోచించండి. కాబట్టి మనుషుల మీద కనికరం. ఆటోలో వెళ్తున్నాం, ముసలాడు కూర్చుని చాలా ఆటోలు ఆపుతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఆటోలో అవుతున్నాను, ఆపు అన్నాను. అబ్బో ఎలాంటి వాళ్ళని ఎక్కించుకో ఆపు ఆటో, నాకు బేరం పోద్ది, నీకు ఎంత బేరం పోద్ది, ఆవిడని ఎక్కించుకుంటే నీకు ఎంత లాస్ వస్తుంది, నేను ఇత్తను ఎక్కించుకో అన్నాను. దేవుని స్తోత్రం. కనికరం. నా కారు కూడా ఎక్కించుకుంటాను నేను ఒకసారి అవసరం అయితే. కనికరం, జాలి కదా. మన ఇంటికాడ పొద్దున్నుంచి కష్టపడుతున్నారు, వంట చేశారో ఇంటి పని చేశారో ఏదో చేశారు, లోపలికి వెళ్ళిపోయి మనం గబగబా తినేయటం కాదు, మన ఇంట్లో పని చేసినోడికి మొట్టమొదట భోజనం పెట్టాలి. దేవుని స్తోత్రం. కనికరం. నీ దగ్గర కూలోళ్ళు పని చేస్తారు. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే కనికరం. ఇవన్నీ దేవుడు దీంట్లో ఎక్కడైనా డబ్బులు కూడా ఉందంటే కదా. చాలా సంఘాల్లోనండి డబ్బుల గురించే చెప్తారు, మీరు చెప్పరేంటి అంటారు. దేవుడికి కావాల్సినవి మనం చెప్తే మనకు కావాల్సిన దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ నాన్న నేను అడిగానా, ఇంటి కట్టుకొచ్చి ఎందుకు ఇచ్చాడు, నేను అడిగాను వాళ్ళ నాన్న. అసలు మనం ఎవరినైనా అడిగామా? 26 సంవత్సరాల్లో నోరు తెరిచి ఎప్పుడైనా ఎవరినైనా కానుక అడిగాం మనం?
అయినా ఎయిర్పోర్ట్ మొత్తం మీద మంద పెద్ద మందిరం, దేవుని స్తోత్రం. అడగకూడదండి. దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. కనికరం ముగించేస్తాము. రెండోది ప్రేమ. ప్రేమ చెప్పండి అందరూ. ఈ బైబిల్ ప్రేమ పేరు అగాపే, అంటే షరతులు లేని హద్దులు లేని ప్రేమ. అంటే మన ప్రేమకి షరతులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. అంటే నువ్వు ఏం తెచ్చావు నేను అదే ఇస్తాను. మా అబ్బాయి పెళ్ళికి ఎంత చదివించావో మీ అబ్బాయి పెళ్ళికి అంతే కదండి. మా అబ్బాయి పెళ్ళికి నువ్వు ఎంత చదివించావు, 1000 రూపాయలు అనుకో. మీ అబ్బాయి పెళ్ళికి 1000 చదివిస్తే ఎలాగా? 10 సంవత్సరాలకు 1000 రూపాయలు ఎంత విలువ పెరిగింది? 2015లో 1000కి ఇప్పుడు 1000కి తేడా లేదా? మాట్లాడాలి, అవునా కదా? అప్పుడు ఒక అరకాసు బంగారం పెట్టారు, ఇప్పుడు అరకాసు బంగారం పెడితే వెనకడిపోతారు. ఇవాళ బంగారం 1,00,000 రూపాయలు అయిపోయింది. మరి అప్పుడు నేను అరకాసు పెట్టాను. అంటే ప్రేమలో ఏముందంటే ధనం, బంగారం, ఆరోగ్యం, షరతులు. నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను. దాని పేరు ప్రేమ కాదు, దేవుని స్తోత్రం. అది మోసం, అది నటన, అది అబద్ధం. ఉదాహరణకి నేను చాలా పెద్ద ఉద్యోగంలో ఉంటే అన్నీ పోయి ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పులు అయిపోయినాయి. సరే, నా భార్య పొలం అమ్ముదాం అనుకున్నాను. మా మామగారు వచ్చారు. నీ పొలం అమ్ము, మా అమ్మాయి పొలం అమ్ముతావు ఏంటి అన్నట్టు. అప్పుడు నా భార్య అంది, నాన్న నా పొలం ఏంటి, ఆయన పొలం ఏంటి, నా బాకీ ఏంటి, ఆయన బాకీ ఏంటి, మా ఇద్దరిది ఒకే పొలం ఒకే బాకీ. ఇది అయిపోయాక అది అమ్ముతారు అవసరం అయితే. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. దేవుని స్తోత్రం. వింటున్నారా? ప్రేమ లెక్కలు వేయదు. ప్రేమ డంబంగా ఉండదు. ప్రేమ గర్వంగా ఉండదు. నీ పొలం అంటే నా పొలం ఏంటి, నీ డబ్బు ఏంటి నా డబ్బు ఏంటి. వింటున్నారా? ఇది ప్రేమ. ఇప్పుడు ఎవరు లెక్కలాడు వేసుకుని, ఎవరి బీరువాడు పెట్టుకుని, ఎవరు సంచులాడు సర్దుకునేది ప్రేమ ఎలాగవుతుంది? నీ సంచి నీదే, నా సంచి నాదే, నీ లెక్క నీదే, నా లెక్క నాదే, నీ అకౌంట్ నీదే, నా అకౌంట్ నాదే. ఇది ప్రేమ. మాట్లాడాలి కదండి. ఒక ఆవిడ అంది, కూతురు ఇబ్బందుల్లో ఉంటే, కూతురు అయినా కూడా ఏం చేయలేకపోతున్నానమ్మా అంటుంది. అదేం ప్రేమ అండి? కూతురికి ఏం చేయలేని తల్లి ప్రేమ ఎలాగైంది చెప్పండి జయమ్మ గారు. ఇప్పుడు నా పిల్లలకి ఇబ్బంది వచ్చింది. నా కూతురు, నా అల్లుడు, నా మనవలు, నా కొడుకు, నా కోడలు, నా మనవడు, మేమిద్దరం కాక 7. 7గురిలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమిద్దరం పట్టుకెళ్ళి వాళ్ళ ఇబ్బంది తీర్చవలసిందే. దేవుని స్తోత్రం. అది ప్రేమ. నాది నాదే, నా వడ్డీలు నాయే, నా లెక్కలు నాయే. ఇదేం ప్రేమ? ఇదేం ప్రేమ? ఆ రోజు నా గురించి సమస్తం త్యాగం చేసింది. ఈరోజు దానికన్నా 100 అంతల ఆశీర్వాదం దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నిలబడ్డాం. ఎవరి కాళ్ళే స్థిరపడిపోయారు. రీసెంట్గా రాజేష్ GM అయ్యాడు, జనరల్ మేనేజర్ అయ్యాడు కంపెనీకి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా లెక్కలు వేయకూడదు. ప్రేమలో ఏముండదు. నువ్వెంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చావు, నీదెంత, నేనెంత. మన వాళ్ళ అమ్మ బంగారం 4 పంచుకున్నారు. వాళ్ళ అమ్మగారు బంగారం 4 అమ్మాయిలు పంచుకున్నారు. పంచుకున్నప్పుడు కరెక్ట్గా ఏమంది హోటల్ ఈవిడే వేయించిందండి. మరి 1-2 రాలేకపోయారు.
ఏదో ఇబ్బందుల్లో ఉండి ఇద్దరు బాగా కష్టపడ్డారు. జనరల్గా ఒక ఆశ ఎక్కువిస్తే బాగుండు కష్టపడ్డ వాళ్ళకి. కానీ దేవుడు అన్నాడు, తల్లికి 4 పిల్లలే, 4కి సమానంగా ఇమ్మన్నాడు. దేవుని స్తోత్రం. ఇది ప్రేమ. ఇప్పుడు ఇంతకీ ఎవరు పట్టుపోతారు ఇవన్నీ? మా అత్తగారు ఏం పట్టుకెళ్ళింది, మా మామగారు ఏం పట్టుకెళ్తాడు? సో ప్రేమ వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయి. హల్లెలూయా. అన్ని కష్టాలు తీరిపోతాయి. ముగించేస్తున్నాను. మొదట దేవుడు ఏమన్నాడు? న్యాయం. 2, 3, 4 దీన మనసు. ముగింత. దీన మనసు అంటే తగ్గింపు, తగ్గించుకోవటం. నేనెవరో తెలుసా అన్నాడు అనుకో ఎవరైనా. నేనెవరో తెలుసా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్నాడు అనుకోండి. ముఖ్యమంత్రికి ముందు మనిషివి, ముఖ్యమంత్రికి ముందు మట్టివి. నేను మట్టే, నువ్వు మట్టే కదా. దేవుడు నేను ముఖ్యమంత్రిని చేశాడు, మంచిది కాను. ఇలాగంటానికి లేదు, అలాగ అనవద్దు. కొంతమంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఏంటి మాకు ఇంకా కూర్చేయలేదేంటి కదా. చూసారా, ఒకరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇంకొక ఆవిడ ఎవరో వచ్చింది. ఆవిడ కూడా 4-5 ఉన్నారు, చుట్టూ తిరిగేస్తున్నారు. ఈవిడైతే సింపుల్గా వచ్చి కూర్చుని తన బ్యాగ్ కూడా పెట్టుకుని. నేను అప్పుడప్పుడు చూశాను ఆవిడని. అంచేత ఆవిడ దగ్గర అసలు ఎవరు లేరు. ఈవిడ దగ్గర జనం. నేను ఆ సెక్యూరిటీ వాడిని అడిగాను, ఆవిడ నారాయణమూర్తి గారి భార్య కదా? అవునండి. ఏం అడావిడ లేదండి. సెక్యూరిటీ అతను అన్నాడు, ఆడకి అడావిడ ఉండదండి, ఈడకి అడావిడ ఎక్కువ అన్నాడు. దేవుని స్తోత్రం. గర్వం లేదు ఆవిడికి. ఎంత పైకి వెళ్తామో అంత తగ్గించుకుంటే దేవుడు అంత పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు నేను కూడా మట్టి. వీ కమ్ అవుట్ ఫ్రమ్ మడ్. ఈ నేల కాళ్ళ కింద ఉన్న బూడిదలోంచి, మట్టిలోంచి వచ్చాం మనం. ఒక మట్టికి ఎరుపు రంగు వేసాడు, ఒక మట్టికి నలుపు రంగు వేసాడు. ఒక మట్టి కొంచెం బొమ్మ ఎత్తుగా చేశాడు, దాన్ని కొరసగా చేశాడు కుమ్మరుడు కొండలు చేసినప్పుడు. ఒక కొండ ఏమో మంచినీళ్ళు పోసుకుంటాకి చేశాడు, ఒక కొండ ఏమో కాటికాడికి శ్మశానం కాడ పక్కన కొడతానే చేశాడు. 2 కొండలే అంతేనా జయం గారు? ఒక కొండ ఏమో ఇంట్లో మంచినీళ్ళు, ఒక కొండ అట్టుకెళ్ళి అక్కడ కొడతానికి. పాత్రలు ఇవన్నీ కూడా. ఒక పాత్ర రాజుగారు బెడ్రూమ్లో పెట్టారు, ఒక పాత్ర రాజుగారు ఉమ్మేసి తొట్టి చేశాడు. అంచేత మన జీవితంలో మనం అందరం దేవుడు చేసిన పాత్రలు. కానీ మొట్టమొదట మనుషులు. దేవుని స్తోత్రం. ఈ కులాలు, మతాలు, డబ్బులు, ఆస్తులు తర్వాత మొదట మనుషులు. దేవుడి ముందు ఎప్పుడు మనం తగ్గించుకొని, చాలామందికి గర్వం. కొంతమంది అంటారు, మేము డబ్బు లేని వాళ్ళు అని లోకువా. అంటే ఈవిడికి లోపల డబ్బు కావాలని ఉందా? అంటే డబ్బు ఉంటే నీకు విలువిచ్చేస్తారా? ముగింతున్నాను. డబ్బు ఉంటే విలువిస్తారా అన్నవాళ్ళు చేతులే పైకెత్తండి చూద్దాం. అది నిజమైన విలువ కాదు. మరి అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్త కారులో వెళ్తున్నాడు, పక్కన ఫ్రెండ్ వచ్చాడు. ఒక చోట కారు ఆఫ్ చేశాడు, లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కారులోంచి అతను కూడా దిగి ఏం చేస్తున్నాడు అని లోపలికి వచ్చాడు. సిలువలో యేసు వేలాడుతున్నాడు. ఇలాగా వస్త్రాలు లేవు ఆయనకి, మొత్తం కొట్టేశారు. రేపే గుడ్ ఫ్రైడే. రక్తం. అక్కడ నుండి ఇలా ప్రార్థన చేసి కన్నీరు కార్చి బయటకు వచ్చాడు. ఎవరు అతను అన్నాడు కూడా ఉన్న అతను. ఆయన గురించే నేను ఎంత అభివృద్ధి అయ్యాను. అదేంటి బట్టలు లేవు, ఏదో శాతకాని వాళ్ళగా వేలాడుతున్నాడు. చేతులు ఇలా మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు.
ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడుతున్నావేంటి, ప్రార్థన చేస్తున్నావేంటి అన్నాడు. ఆయన దేవుడు నా కొరకు చనిపోయాడు, ఆయనే నాకు ఈ షూట్లు బూట్లు ధరింపజేశాడు, ఆయన వస్త్రాలు లేకుండా నాకు వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు ఎంత ధనవంతుడని మరి ఆరాధిస్తున్నారు అందరూ? యేసు ప్రభుని డబ్బును బట్టి ఆరాధిస్తున్నారా? ఒకవేళ కిరీటాలు నగలు గదలు పెట్టుకుని ఆరాధిస్తున్నారా? రథాల్లో వచ్చాడా? చెప్పండి. అతి దీనుడై శిలువలో వేలాడుతుంటే ఆయనకెందుకు ప్రపంచం అంతా మోకరించి ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి. దేన్ని బట్టి ముగింతున్నాను, దేన్ని బట్టి ఆయన దేవుడయ్యాడు తెలుసా? ఈ 4 లక్షణాలు బట్టి. హల్లెలూయా. నీకెందుకు ఆ డబ్బులు కోలా? ధనవంతుడొకటకు ప్రయాసపడకము, అట్టి ఆలోచన ఉన్న విడిచిపెట్టు. ఒకడు ధనవంతుడు అవ్వాలని ఎంత ప్రయాసపడ్డా అవ్వలేడు, ధనవంతుడిని చేసేవాడు దేవుడు. హల్లెలూయా. ధనవంతుడు అవ్వాలంటే అయిపోతారా? గొప్పవారు అవ్వాలంటే అయిపోతారా? నీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే తప్పదే, విడిచిపెట్టు. మరి ఏం చేయాలి? నీకున్న దానితో తృప్తిగా జీవించు, మోసం చేయకు, పాపం చేయకు, అందరినీ ప్రేమించు, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండు. నీకు నాకు సంబంధం లేదనుకో, యేసు ప్రభుని ఎరగను, నువ్వెవరో నేనెవరో అనుకో, వద్దు. అలా ప్రభు అనుకుంటే మనం ఎవరు ఆయన దగ్గరికి రాలేము. యేసు ప్రభు అంటే మార్గము, సత్యము, జీవము. కాబట్టి వివేకానంద అన్నాడు, అమెరికాలో ఆయన ప్రసంగం అయిపోయాక, మీరు మాకు యేసు ప్రభువులా కనిపిస్తున్నారు అన్నప్పుడు వివేకానంద అన్నాడు, యేసు ప్రభువులాగా కనిపిస్తున్నానే కానీ ఆయన అంత దీనుణ్ణి కాదు అన్నాడు వివేకానంద. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఆయన గురించి. గాంధీ గారికి, సర్వేపల్లి రాధాకృష్ణ, రామకృష్ణ పరమహంస యేసు ప్రభు గురించి చెప్పిన వారే. హరిశ్చంద్ర బహాదూర్ గారు, వీళ్ళందరూ చాలాసార్లు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన దగ్గర ఉన్న లక్షణాలు మీ దగ్గర లేవయ్యా అన్నారు. అదేంటో తెలుసా? క్షమ, అందరినీ క్షమించడం, లోపల కక్ష పెట్టేసుకుని బాగున్నామమ్మా నటించొద్దు. ప్రేమగా ఉందాం, న్యాయంగా ఉందాం, యథార్థంగా ఉందాం. అప్పుడు ప్రభు కృప మనకు దొరుకుతుంది, ప్రభు ఆశీస్సులు మనకు దొరుకుతాయి. మనం మతాన్ని ప్రకటించొద్దు, ఆయన్ని ప్రకటిద్దాం. దేవుని స్తోత్రం. ఆయనలాగా జీవిద్దాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు కొన్ని మాటలు వినడానికి మీరు మాకు సహాయం చేశారు. యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, మీ ఆత్మలు బలపరచబడి ఉండే కృప పిల్లల్ని ఆశీర్వదించండి. ఈ మాటలు విన్నవారు ప్రభు సత్యాన్ని తెలుసుకుని ప్రభు రక్షణ పొందటానికి మార్గం తెరవమని, పరిశుద్ధ బాబు గారు మొదలుకొని కుటుంబంలో ప్రతి చంటి బిడ్డను, పెద్దవారిని, అలాగే జై గారిని, వారి పిల్లల్ని, అలాగే ఇక్కడికి వచ్చిన బంధువులను అందరిని మీరు దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. మంచిదమ్మా. రేపు అందరూ చర్చ్ 9 గంటలకల్లా సిద్ధపడిపోండి. తొందరగా పాటలు పాడుతూ ఉండగా తొందరగా వాక్యాలు ప్రారంభమవుతాయి. మంచిది.